మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విత్తనాలు విక్రయించాలని, నకిలీ ఎరువులు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలంలోని షాలిపేట, మడూరు, గవ్వలపల్లి, రుద్రారం, చిన్నశంకరంపేట గ్రామాల్లో పలు ఎరువుల విత్తనాల దుకాణాల్లో పలు రికార్డులతో పాటు ఈ పాస్ మిషన్లను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మి, ప్రవీణ్లు తనిఖీ చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎరువులు విత్తనాలు దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని, ఎవరైనా అనుమతులు లేకుండా ఎరువులు విత్తనాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఎరువులు విత్తనాలు ఈ పాస్ మిషన్ ద్వారానే విక్రయించాలని, కొనుగోలు చేసిన వాటికి రైతులు తప్పనిసరి బిల్లు తీసుకోవాలని ఆయన తెలిపారు. అదేంటి ఆ బకెట్ సెంటర్లో ఉన్నారు కొన్ని చేయాలి బిజినెస్ అన్ని లాభాలు రావాలి తక్కువ. ఇప్పుడు దీన్ని నమ్మకుండా ఇట్లనే పెట్టుకోవాలి మనం. కష్టం రాకపోతే తప్పని కష్టం తీసుకోవాలి. అయితే వరాలు సాధ్యతలను చేస్తామంటే పోలీసు సూచనలకు ఇచ్చిరేసి లోపలికి నడి పొలంలో రాదు కదా సార్. మరి ఆడోడు స్టార్ట్ అవుతుంది నడమ ఏది కొట్టిన ఏమన్నా ఏది కొట్టాలి పోయి అట్లా ఏమన్నా ఓన్ కొట్టాలి. అయితే మొన్న అది కింటలు ఇదే వాడినప్పుడు 8 రోజులు జర సౌండ్ సార్ అని డాడీ ఇట్లా కావద్దు ఆకు ఈరోజు శంకరంపేట ఆర్ మండలంలో ఈ ఫర్టిలైజర్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా 5 షాప్స్ రావడం జరిగింది. దాంట్లో ఏఆర్ఎస్కే శంకరంపేట, తర్వాత డిసిఎంఎస్ గవ్వలపల్లి, డిసిఎంఎస్ రుద్రారం, తర్వాత ఒక ప్రైవేట్ షాప్ విశ్వేశ్వర ఫర్టిలైజర్స్ షాలిపేట్ అండ్ మడూర్ పిఎస్సిఎస్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రతి వారం ఒక 5 షాపులు ఏడిఏకి వస్తాయి, డిఓకి వస్తాయి. ఏడిఏలకు ఏఓలకు కలిపి 10 షాపులు వారానికి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాగా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఈ పాస్ మిషన్ల ద్వారానే సేల్స్ జరగాలి ఫర్టిలైజర్స్. దానివల్ల ఎక్కడ కూర్చున్నా, ఢిల్లీలో చూసినా కూడా పలానా ఏఆర్ఎస్కేలో గవ్వలపల్లిలో ఎంత ఉంది, శంకరంపేటలో ఎంత ఉంది అనేది స్టాక్స్ తెలుస్తాయి. మనం ఈ పాస్ చేయకపోతే ఏమవుతుందంటే ఫిజికల్గా స్టాక్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ స్టాక్ ఉండకుంటే మనకు మళ్ళీ రాంగ్ రిఫ్లెక్షన్ వస్తుంది. కాబట్టి దీనివల్ల ప్రతి బస్తా కూడా ఈ పాస్ ద్వారానే సేల్స్ జరగాలి. అట్లే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కూడా పైపాటుగా వేయకుండా అడుక్కి వేయాలి. పైనుంచి యూరియా ఒక 2 బస్తాలు టోటల్గా పంట అయిపోయే కాలానికి 3 సార్లు 3 స్ప్లిట్ డోసెస్ 30 కిలోల చొప్పున 60 లాస్ట్కి 40 కిలోల చొప్పున వేసుకుంటే పంట మనకు దఫాలుగా అందుబాటులోకి వచ్చి నత్రజని పంట కూడా మంచి సమృద్ధి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మోతాదుకు మించి వాడినప్పుడు ఏమవుతుందంటే చీడపీడల ఉధృతి పెరిగి తర్వాత మళ్ళీ మనం పురుగు మందులు కొట్టి దానివల్ల ఖర్చు పెరిగి దిగుబడి తక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు మోతాదుకు మించి ఎరువులు వాడకుండా చూడవలసిందిగా ఈ సందర్భంగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. అభియోగం ఇక్కడ ఏ విలేజ్లో మాకు అటువంటి సమాచారం అంటే ఎక్కడన్నా ఎన్ని కిమిరి సంహారక మందులు కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి నకిలీవి తయారు చేస్తే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకొని వాటికి ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. శాయశక్తులు అటువంటివి మా దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గ్రామాల లైసెన్సులు ఉన్న దగ్గరనే అమ్మాలి. అటువంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి. దగ్గర నడిపిస్తారు సార్ మండలంలో అట్లా నడిపి లైసెన్స్లో గోదాము, సేల్ కౌంటర్ 2 ఉంటాయి పాయింట్లు. ఆ 2 పాయింట్లు ఉన్నప్పుడు మనం గోదాము సపరేట్ కౌంటర్ ఉండొచ్చు, తర్వాత ఒకటే కౌంటర్ కూడా 2 కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లైసెన్స్లో ఏ విధంగా మెన్షన్ చేశారో
అది ఉంటే దానికి ఏం చట్టవిరుద్ధం ఏం కాదు. అట్లా నడిపించవచ్చా? అట్లా నడపడానికి వీల్లేదండి. లైసెన్స్ ఎక్కడైతే ఇచ్చామంటే బ్రాంచ్ లైసెన్స్ ఏమి ఇయ్యము, ఒకటే లైసెన్స్ ఇస్తాం, మెయిన్ లైసెన్స్. ఆ మెయిన్ లైసెన్స్ గోదాము ప్లస్ సెల్లింగ్ లైసెన్స్ ఉంటుంది. అయితే తప్పకుండా వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే సెల్లింగ్ కౌంటర్లు ఎన్ని ఉంటే అని గోదాం తీసుకోవాలి కంపల్సరీ? అర్థం లేదు. అంటే వాళ్ళు లైసెన్స్లో మెన్షన్ చేసుకోవచ్చు సెల్లింగ్ పాయింట్, అంటే పక్కల షట్టర్ కూడా ఉంటే ఆ సెల్లింగ్ పాయింట్ కూడా వీలైతే మెన్షన్ చేసుకోవచ్చు. లేదా ఒకటే సెల్లింగ్ పాయింట్ ఉంటే ఒక సెల్లింగ్ పాయింట్ ద్వారానే సేల్ చేసుకోవాలి.